హాయ్ హలో అండి. మై మిస్టీరియస్ బాస్ పార్ట్ 55. జాన్వి కళ్ళను మూసుకుని మళ్ళీ తెరిచింది. తర్వాత తనని తాను సర్దుకుని సిద్ధార్థ్ వెనకాలే నడిచింది. కారులో కూర్చున్న తర్వాత ఆమె ఒక్కసారి కూడా తన వైపుకు చూడలేదు. కానీ సిద్ధార్థ్ మాత్రం ముందున్న అద్దాన్ని ఆమెకు కనిపించేలా సెట్ చేసుకున్నాడు. ఆ అద్దంలో అతనికి ఆమె గులాబీ రంగులోకి మారిన చెంపలను, సిగ్గుతో వాలిపోతున్న ఆమె చూపులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అది చూసి అతని మనసులో తెలియని ఆనందం కలిగింది. ఎందుకంటే అతను కేవలం దగ్గరకు వచ్చినంత మాత్రాన్నే ఆమె చెంపలపై గులాబీలు పూస్తున్నాయి. ఆమె ఎప్పుడూ అతన్ని ఆపడానికి ప్రయత్నించలేదు. అంటే దాని అర్థం ఒకటే, ఆమెకు కూడా అతనంటే ఇష్టమే. ఆ ఆలోచనలతోనే సిద్ధార్థ్ మనసులో ఆనందం ఉప్పొంగింది. కానీ మరుసటి క్షణమే ఏదో ఒక ఆలోచన అతని ఆనందాన్ని మసకబార్చింది. ఇక అలా ఇద్దరు కూడా ఆఫీస్ కి వెళ్ళిపోయారు. ఇక తర్వాత ఈవినింగ్, జాన్వి, నీకన్నీ గుర్తున్నాయి కదా అని సిద్ధార్థ నాన్నగారు అడిగారు. ఇద్దరు ఒక పెద్ద హాస్పిటల్ కి వచ్చారు. అవును సార్ అని జాన్వి చెప్పింది. ఫైన్, అక్కడికి వెళ్ళిన తర్వాత నేనేం మాట్లాడినా నువ్వు కేవలం అవునని మాత్రమే చెప్పాలి అని సిద్ధార్థ నాన్నగారు అన్నారు. ఎస్ సార్ అని జాన్వి చెప్పింది. జాన్వి కాసేపు ఆలోచించి మాట్లాడింది. ఎలాగైనా ఉదయం నుంచి ఇప్పటి వరకు ఆమె ఆలోచిస్తుంది ఇదే. చివరికి ఆమె ఆయనకు అంగీకారం తెలిపింది. ఎందుకంటే విషయం అభి గురించి. అతన్ని పూర్తిగా బాగు చేయటం, అతని భవిష్యత్తుకు భరోసా కల్పించడం కోసం సిద్ధార్థ్ డాడీ ఇచ్చిన మాట కారణంగా ఆమె ఈ చిన్న నాటకానికి రెడీ అయ్యింది. తన స్వభావిమానానికి ఈ విషయం అసలు నచ్చడం లేదు. కానీ ఒక అక్కగా తన తమ్ముడిపై ఉన్న ప్రేమ ముందు ఈ రోజు తన స్వభావం కూడా ఓడిపోయింది. అందుకే ఎలాంటి ఆలోచన చేయకుండా ఆమె హాస్పిటల్కి వచ్చింది. ఆమెకు కావాల్సింది ఒకటే, అభి ఆరోగ్యంగా మారడం చూడడం. సిద్ధార్థ్ డాడీ ఆమెను ఒక ప్రత్యేకమైన గదిలోకి తీసుకెళ్లారు. జాన్వి తనను తాను కాస్త సర్దుకుని ఆయన వెనకాలే వెళ్ళింది. అక్కడ ఎదురుగా ఉన్న మంచంపై ఒక వృద్ధుడు పడుకుని కనిపించాడు. చుట్టూ ఎన్నో మెడికల్ మిషన్స్ ఉన్నాయి. వాటికి సంబంధించిన వైర్లు ఆ వ్యక్తి శరీరంలోని పలు చోట్ల అమర్చబడి ఉన్నాయి. ఆ వృద్ధుడు ఎదురుగా ఉన్న కిటికీ నుంచి బయటకి ఎటో శూన్యంగా చూస్తూ ఉన్నాడు. ఆయన పరిస్థితి చూసి జాన్వికి బాధ అనిపించింది. అదే సమయంలో తన నిర్ణయం గురించి కాస్త సానుకూలంగా కూడా అనిపించింది. బహుశా తన ఒక్క అబద్ధం వల్ల ఆ వ్యక్తి జీవితం మళ్ళీ మెరుగుపడవచ్చు అనే ఆలోచన ఆమెకు ఒక ఆనందాన్ని ఇచ్చింది. పప్పా అని సిద్ధార్థ్ డాడీ పిలవగానే ఆ వృద్ధుడు తన తలను తిప్పి వారి వైపుకు చూశాడు. "ఉమ్, ఉదయం చెప్పాను కదా సిద్ధార్థ్ భార్య గురించి ఈమెనే" అని సిద్ధార్థ్ డాడీ జాన్వి వైపుకు చూపిస్తూ చెప్పారు. అది విన్న వెంటనే ఆ వృద్ధుడు లోతుగా ఉన్న కళ్ళల్లో ఒక్కసారిగా ఆనందం, ఉత్సాహం నిండిపోయాయి. ఆయన వెంటనే జాన్వి వైపుకు చూశారు. కానీ మరోవైపు జాన్వికి మాత్రం చాలా కంగారుగా కనిపించింది. అయినా తన ముఖంలో ఆ భావం కనిపించనివ్వకుండా సాధ్యమైనంత సహజంగా ఉండడానికి ప్రయత్నిస్తుంది. రా అమ్మా, ఇటురా తల్లి అని ఆ తాతగారి గొంతులో ఎంతో ఆనందం కనిపించింది. జాన్వి సిద్ధార్థ డాడీ వైపుకు చూసింది. ఆయన తలతోనే తాతగారి దగ్గరికి వెళ్ళమని అన్నారు. జాన్వి నెమ్మదిగా ఆయన మంచం దగ్గరకు వెళ్లి ఆయన ముందు నిలబడింది. తాతగారు ఆమెను జాగ్రత్తగా పరిశీలించి చూశారు. మరోవైపు జాన్వి మాత్రం మనసులోనే చాలా ఆందోళనగా ఉంది. ఒకవైపు ఆమె ఇలాంటి పని మొదటిసారి చేస్తుంది. మరోవైపు ఈ విషయం గురించి సిద్ధార్థకి ఏమైనా తెలుసా లేదా అన్న విషయం కూడా ఆమెకు తెలియదు. జాన్విని చూసిన తాతగారు సిద్ధార్థ్ డాడీకి సైగ చేశారు. వెంటనే ఆయన దగ్గరకు వెళ్లారు. అచ్చం మీ అమ్మలాగే ఉంది, నాకు బాగా నచ్చింది. చివరికి నా మనవడి ఎంపిక మంచిది, నాలాగే కూడా ఉంది అని తాతగారు నవ్వుతూ అన్నారు. సిద్ధార్థ డాడీ కూడా నవ్వారు. కానీ జాన్వికి మాత్రం చాలా ఇబ్బందిగా అనిపించింది. సరే, ఇప్పుడు నన్ను ఇంటికి తీసుకెళ్ళండి, ఒక నెల తర్వాత నేను సర్జరీ చేయించుకుంటాను అని తాతగారు ఆనందంగా చెప్పారు. అది విని సిద్ధార్థ డాడీ ముఖంలో సంతృప్తి కనిపించింది. అవును పప్ప, ఒక నెల మీరు ఇంట్లో హాయిగా ఉండండి. అప్పటి వరకు సర్జరీ కోసం మీ శరీరం కూడా రెడీ అవుతుంది అని సిద్ధార్థ డాడీ అన్నారు. "హ్మ్, సరే అయితే. నా మనవడు ఎక్కడున్నాడు అని తాతగారు అడిగారు. ఆఫీస్లో ఉన్నాడు అని సిద్ధార్థ డాడీ నవ్వుతూ చెప్పారు. అతను ఆఫీస్లో ఉన్నాడా? కానీ ఆఫీస్లో ఏం చేస్తున్నాడు? ఇప్పుడు కూరగాయలతో కూడా సిద్ధార్థ్ భోస్లేని పని చేయించుకుంటున్నాడా ఏంటి అని జాన్వి మనసులోనే ఆలోచించుకుని నవ్వుకుంది. ఏంట్రా, నేను నీ అల్లుడిని బటాటా అని పిలుస్తున్నానని ఆమెకు తెలుసా అని తాతగారు నవ్వుతూ అడిగారు. అది విని జాన్వి ఒక్కసారిగా షాక్ అయింది. బటాటా, సిద్ధార్థ్ భోస్లే మరియు బటాటా? జాన్వికి గట్టిగా నవ్వొచ్చింది. కానీ ఆమె తన నవ్వును కంట్రోల్ చేసుకుంది. అంతలోనే తాతగారికి దగ్గొచ్చింది. వెంటనే సిద్ధార్థ డాడీ ముందుకు వెళ్లి ఆయనకు ఆసరాగా నిలిచారు.
పాపా మీరు రెస్ట్ తీసుకోండి, మీరు ఎక్కువగా మాట్లాడకూడదు, నేను రేపు వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాను అని సిద్ధార్థ డాడీ తాతగారి తలను సరిగ్గా దిండిపై పెడుతూ అన్నారు. రా నా బంగారు, ఐఎమ్ వెరీ హ్యాపీ అని తాతగారు నవ్వుతూ చెప్పారు. సిద్ధార్థ డాడీ కూడా ఆయన నుదుటిపై ముద్దు పెట్టుకున్నారు. ఐ లవ్ యూ పప్పా అని చెప్పి తర్వాత జాన్వీతో కలిసి అక్కడి నుండి బయటకు వచ్చారు. రాత్రి 11 గంటలకు సిద్ధార్థ్ ఇంటికి చేరుకున్నాడు. వెళ్లి నేరుగా జాన్వి గదిలోకి వెళ్లాలని అతనికి అనిపించింది. ఎందుకంటే ఈ రోజు ఆమె ఆఫీస్ నుంచి త్వరగా వెళ్ళిపోయింది. కారణం కూడా చెప్పలేదే. అందుకే అతను కాస్త అసహనంగా ఉన్నాడు. గేట్ నుంచి లోపలికి వస్తూనే అతను కోట్ తీసి చేతిపై వేసుకున్నాడు. తర్వాత మెట్లు ఎక్కడం మొదలు పెట్టాడు. అంతలోనే వెనుక నుంచి ఒక గొంతు వినిపించింది. సిద్ధార్థ్, ఐ వాంట్ టు స్పీక్ విత్ యూ. సిద్ధార్థ్ అక్కడే ఆగిపోయాడు. వెనక్కి తిరిగి కిందకి చూశాడు. అతని డాడీ సోఫాలో కూర్చుని ఉన్నాడు. జాన్వి ఆలోచనలో ఉండడంతో అతని దృష్టి ఎక్కడికి వెళ్ళలేదు. డాడీ, ఐఎమ్ టైర్డ్ అని అతను కాస్త అలసటగా అక్కడి నుంచి అన్నాడు. రేపు పప్పా ఇంటికి వస్తున్నారు అని డాడీ అక్కడి నుంచే చెప్పారు. అది విని సిద్ధార్థ్ కాస్త ఆశ్చర్యపోయాడు. వై అని అడిగాడు. 1 నెలలో ఆయన శరీరం కొంత కోలుకుంటుంది. అప్పుడు సర్జరీ సమయంలో ఎక్కువ ప్రాబ్లమ్స్ రావు అని డాడీ చెప్పారు. అది విని సిద్ధార్థ్కు కాస్త ఆనందం కలిగింది. కానీ ఆ ఆనందాన్ని మాత్రం బయటకు చూపించలేదు. ఆయన సర్జరీకి సిద్ధమయ్యారా అని సిద్ధార్థ్ అడిగాడు. అవును అని సిద్ధార్థ్ డాడీ చెప్పారు. దట్స్ గ్రేట్, రేపు మిమ్మల్ని తీసుకురావడానికి నేను కూడా వస్తాను అని సిద్ధార్థ్ చెప్పి మళ్ళీ మెట్లు ఎక్కడం మొదలు పెట్టాడు. సిద్ధార్థ్, ఇంకా నా మాట పూర్తవలేదు అని సిద్ధార్థ్ డాడీ ఈసారి కాస్త గట్టిగా అన్నారు. సిద్ధార్థ్ విసుగ్గా మళ్ళీ అక్కడే ఆగిపోయాడు. వెనక్కి తిరిగి ఆయన వైపుకు చూశాడు. ఆయన సర్జరీకి ఎలా ఒప్పుకున్నారో నువ్వు అడగవా అని సిద్ధార్థ్ డాడీ 2 చేతులు వెనక్కి కట్టుకుని తల పైకెత్తి అడిగారు. డాడీ, ఆయన రెడీగా ఉన్నారన్నదే చాలా గొప్ప విషయం అని సిద్ధార్థ్ అన్నాడు. ఎస్, బట్ మీకు ఒక విషయం తెలియాలి అని సిద్ధార్థ్ నాన్నగారు అన్నారు. ఏంటి అని సిద్ధార్థ్ నుదుటిపై చిన్న ముడతలు పడేలా అడిగాడు. నేను ఆయనకి చెప్పాను అని సిద్ధార్థ్ డాడీ అన్నారు. ఏం చెప్పారు అని సిద్ధార్థ్ అయోమయంగా అడిగాడు. అదే నీకు పెళ్ళయింది అని సిద్ధార్థ్ డాడీ చెప్పగానే సిద్ధార్థ్ నవ్వటం మొదలు పెట్టాడు. డాడీ, ఆర్ యూ సీరియస్? మీరు ఆయనకు నాకు పెళ్ళయిందని చెప్పారు, ఆయనది నమ్మేశారా అని సిద్ధార్థ్ నవ్వుతూ అడిగాడు. నేను ఆయనకు నీ భార్యను కూడా చూపించాను అని డాడీ చెప్పగానే ఈసారి సిద్ధార్థ్ ముఖంలోని నవ్వు మాయమైంది. డాడీ, మీరెవరో ఒక నకిలీ అమ్మాయిని తీసుకొచ్చి ఆమెను నా భార్య అని చూపించలేదుగా. ఓ కమాన్ డాడీ అని సిద్ధార్థ్ ఇప్పుడు విసుగ్గా అన్నాడు. నా తండ్రి కోసం నేను ఏదైనా చేయగలను, నీకది తెలుసు అని సిద్ధార్థ డాడీ కనుబొమ్మల పైకెత్తి చెప్పారు. ఏదైనా చేయండి, కానీ నిజం ఆయనకు తెలిసినప్పుడు ఏదైనా జరిగితే మాత్రం నన్ను అడక్కండి అని సిద్ధార్థ చెప్పి ఈసారి వేగంగా మెట్లు ఎక్కుంటూ పైకి వెళ్ళిపోయాడు. ఈ అబ్బాయి ఎప్పుడు సగం విని వెళ్ళిపోతాడు, ఎప్పుడు పూర్తిగా వినడం నేర్చుకుంటాడో ఏంటో అని సిద్ధార్థ నాన్నగారు నిట్టూర్చారు. మళ్ళీ సాంగ్ రింగ్ టోన్ నా కళ్ళల్లోకి వచ్చేవాడు, వచ్చి నన్ను ఆట పట్టించేవాడు. అతనితో చెప్పండి ఎప్పుడైనా నా ముందుకు రావాలని అనే పాట రింగ్ టోన్ తో జాన్వి కళ్ళను నలుపుకుంటూ ఫోన్ చేతిలోకి తీసుకుంది. స్క్రీన్ చూసింది. బటాటా కాలింగ్. బటాటా ఎవరు అని జాన్వి ఒక చేతితో తల గోక్కుంటూ ఆలోచిస్తుంది. అంతలో ఆమెకు గుర్తొచ్చింది. నిన్నే ఆమె సిద్ధార్థ పేరును బటాటా అని సేవ్ చేసింది. వెంటనే ఆమె ఫోన్ రిసీవ్ చేసింది. గుడ్ మార్నింగ్ సార్ అని ఆమె పలకరించింది. వేర్ ఇస్ మై కాఫీ అని అటువైపు నుంచి ఒక గొంతు వినిపించింది. కిచెన్ లో ఉంటుంది అని జాన్వి వెంటనే అనేసింది. అదే సమయంలో నిన్న సిద్ధార్థ తనకు కాఫీ తయారు చేయమని చెప్పిన విషయం గుర్తొచ్చింది. అది ప్రతిరోజు ఉదయం. సారీ సార్, నేను ఇప్పుడే మీ కాఫీ తీసుకుని వస్తాను అని జాన్వి చెప్పి వెంటనే కాల్ కట్ చేసి మంచం మీద నుంచి లేచింది. నేను ఇంతకు ముందు సన్కి, సర్క్యూట్ కి, హిట్లర్ ఇంకా చాలా పేర్లతో పిలిచాను, కానీ యార్ ఈ బటాటా పేరు మాత్రం అన్నింటికంటే అదిరిపోయింది అనుకో సార్కి అని జాన్వి నవ్వుకుంటూ గది నుంచి బయటకు వచ్చింది. ఆమె నేరుగా కిచెన్ లోకి వెళ్ళింది. కానీ కిచెన్ గేటు నుంచి లోపలికి అడుగు పెట్టబోతూ ఉండగా స్టాప్ అని పెద్దగా ఒక గొంతు వినిపించింది. జాన్వి భయంతో వెనక్కి తిరిగి చూసింది. అక్కడ మిస్సెస్ భోస్లే కాస్త కోపంగా నిలబడి ఉన్నారు. ఎస్ మేడం అని జాన్వి మర్యాదగా అడిగింది. నువ్వు ఇంకా షవర్ కూడా తీసుకోలేదు, ఫ్రెష్ కూడా కాలేదు, అలాంటిది నా కిచెన్ లోకి వచ్చేంత ధైర్యం ఎలా వచ్చింది అని మిస్సెస్ భోస్లే కోపంగా అడిగారు. అప్పుడే జాన్వికి తన తప్పు అర్థమైంది. ఐఎమ్ సారీ మేడం, నేను వెళ్ళి ఫ్రెష్ అవుతాను. సిద్ధార్థ్ సార్ కు కాఫీ కావాలని చెప్పడంతో కంగారులో వచ్చాను అని జాన్వి బాధగా చెప్పింది. ఓ, సిద్ధార్థ్ కోసం కాఫీ చేయడానికి వచ్చావా? సిద్ధార్థ్ డాడీ నాకు అన్ని చెప్పారు.
కానీ ఒక విషయం గుర్తుపెట్టుకో, నువ్వు కేవలం అబద్ధం చెప్పాలి. ఆయన నిజమైన భార్యలా ప్రవర్తించకూడదు. ఇక నువ్వు ఈ ఇంటి కోడలు అవుతానని కలలు అస్సలు కనొద్దు. ఎందుకంటే అది ఎప్పటికీ నెరవేరవు. ఇంకొక విషయం, ఇక ఇలా సిద్ధార్థ్ కోసం కాఫీ అవి తయారు చేసి అతని మనసు గెలుచుకుని జీవితాంతం ఈ ఇంట్లో ఉండిపోతావని అనుకుంటే అది నీ భ్రమ. అలాంటిది ఎప్పటికీ జరగదు. నేను జరగనివ్వను కూడా. అర్థమైందా? అని మిస్సెస్ భోస్లే కోపంతో అన్నారు. మాట్లాడుతున్నప్పుడు ఆమె కళ్ళల్లో కోపం క్లియర్ గా కనిపించింది. క్షణం పాటు జాన్వి కూడా భయపడిపోయింది. సారీ మేడం, కానీ నేను మీ కోడలు కావాలని అస్సలు అనుకోవడం లేదు అని మళ్ళీ కాసేపు ఆగి జాన్వి చెప్పింది. తర్వాత అక్కడి నుంచి నేరుగా వెళ్ళిపోయింది. మిస్సెస్ భోస్లే ఆమె వెళ్తున్న వైపుకు చూస్తూ కోపంతో పళ్ళు కొరుకారు. స్టూపిడ్ గర్ల్, నా కోడలు కావాలని కలలు కంటుంది. పైకి మాత్రం తనకి ఎలాంటి ఉద్దేశం లేదన్నట్టు నటిస్తుంది. కానీ నేను కూడా తక్కువ కాదుగా. నువ్వు ఇక్కడ ఎలా ఉంటావో చూస్తాను అని మిస్సెస్ భోస్లే కోపంగా అనుకుంటూ కాళ్ళు బలంగా వేస్తూ తన గదిలోకి వెళ్ళిపోయారు. జాన్వి త్వరగా తన పనులు ముగించుకుని మళ్ళీ కిచెన్ లోకి వచ్చింది. హ్మ్ ఎంత ఏం బాసో ఏంటో, ఇంత తొందరగా కాఫీ ఎందుకు కావాలి? కానీ ఈ రోజు కూడా లేట్ అయ్యింది. షిట్, నిన్న ఆలస్యం అయితే ఈ శిక్ష ఇచ్చారు. ఈ రోజు ఏం చేస్తాడో అని కాఫీ తయారు చేస్తూ జాన్వి ఆలోచిస్తుంది. మనసులో కాస్త భయంగా కూడా ఉంది. కానీ అక్కడి నుంచి ఎక్కడికి వెళ్లే పరిస్థితే లేదు కదా. ఎందుకంటే ఇక్కడ కాకపోయినా ఆఫీస్ లో అయినా అతన్ని ఎదుర్కోవాల్సిందే. జాన్వి కాఫీని కప్పులో వడకెట్టి ట్రేలో పెట్టింది. ఓ దేవుడా, ఈ రోజైనా ఆయన మూడ్ చాలా బాగుండేలా చూడు. కనీసం నా మీద కోపాడకుండా ఉండేలా చూడు ప్లీజ్ దేవుడా అని చేతులు జోడించి మనసులోనే ప్రార్థించింది. తర్వాత ట్రే తీసుకుని అక్కడి నుండి నడిచింది. మేడం, ఈ కాఫీ అని కిచెన్ నుంచి లోపలికి వస్తున్న చెఫ్ జాన్విని అడిగాడు. సిద్ధార్థ్ సార్ కోసం అని ఆమె నవ్వుతూ సమాధానం ఇచ్చింది. ఎదురుగా ఉన్న చెఫ్ కాస్త ఆశ్చర్యంగా కళ్ళని పెద్దవి చేశాడు. సార్ ఇప్పుడు జిమ్ లో ఉంటారు. ఆయనకు ఉదయం జ్యూస్ కావాలి, కాఫీ కాదు అని చెఫ్ చెప్పడంతో జాన్వి అయోమయంలో పడింది. ఇప్పుడు ఏం చెయ్యాలి? నిన్నైతే ఆయనేగా కాఫీ కావాలని చెప్పారు. ఉదయం కూడా ఫోన్ చేసి అదే చెప్పారు. కానీ ఇతను మాత్రం జ్యూస్ అంటున్నాడు. ఏం చెయ్యాలి? భయ్యా, మీరు జ్యూస్ తీసుకురండి, నేను కాఫీ తీసుకుని వెళ్తాను అని ఆలోచిస్తూ చెప్పి అక్కడి నుంచి బయటకు వచ్చింది. ఇక చెఫ్ ఆమె వైపుకు తల గోక్కుంటూ చూస్తూ అర్థం కానట్లుగా తల ఊపి మళ్ళీ కిచెన్ లోకి వెళ్ళిపోయాడు. జాన్వికి జిమ్ ఎక్కడుందో తెలుసు. సిద్ధార్థ్ గదికి పక్కనే పెద్ద కంచు అద్దాలతో ఉన్న ఒక హాల్ ఉంది. అందులోనే జిమ్ ఏర్పాటు చేశారు. ఆమె అక్కడికి వెళ్లి నిలబడి అద్దం లోపల నుంచి చూసింది. సిద్ధార్థ్ ఒక చోట పుషప్ చేస్తున్నాడు. ఈసారి అతను కేవలం జిమ్ డ్రెస్ లో మాత్రమే వేసుకున్నాడు. ఇక అతని శరీరంపై చెమట బిందువులు చేరి లైట్ లో అతని శరీరం మెరిసిపోతుంది. ఇక అతను చాలా అందంగా ఉన్నాడు. క్షణం పాటు ఆమె అలాగే అతన్ని చూస్తూ నిలబడిపోయింది. కొంతసేపటికి అతని ఫోన్ రింగ్ అవటంతో అతను ఆగిపోయాడు. ఇక లేచి వెళ్లి కుర్చీలో కూర్చున్నాడు. అప్పుడే జాన్వి కూడా ఈ లోకంలోకి వచ్చింది. తర్వాత తలుపు తట్టింది. కమిన్ అని అతని గొంతు వినిపించింది. ఆమె తల వంచుకుని లోపలికి వెళ్ళింది. అతని వైపుకు చూడగానే ఎందుకు ఆమె చెంపలు ఎర్రబడుతున్నాయి. అందుకే ఆమె చూపులను దాచుకుంటుంది. సార్, కాఫీ అని చెప్పి అతని ఎదురుగా ఉన్న టేబుల్ పై కాఫీ ట్రే పెట్టింది. తర్వాత అతని వైపుకు చూడకుండా వెళ్లిపోవడానికి ప్రయత్నించింది. అతను ఇంకా ఫోన్ లో మాట్లాడుతూ ఉండటంతో ఆమె మనసులోనే ఊపిరి పీల్చుకుంది. కానీ ఆమె తలుపు దగ్గరకు వెళ్లేలోపే జాన్వి స్టాప్ అని అతని గొంతు వినిపించింది. ఆమె అక్కడే నిశ్చలంగా ఆగిపోయి వెనక్కి తిరిగింది. ఎస్ సార్ అని ఆమె విధేయంగా సమాధానం చెప్పింది. యు ఆర్ లేట్ అని అతను ఫోన్ ను పక్కనున్న సోఫాపై విసిరేస్తూ అన్నాడు. అతను ఫోన్ విసిరేసిన తీరు చూసిన వెంటనే అతను కోపంగా ఉన్నాడని జాన్వికి అర్థమైంది. సారీ సార్, కానీ కాఫీ తయారు చేయడానికి కొంచెం సమయం పడుతుంది అని ఏదో చెప్పాలన్న ఉద్దేశంతో ఆమె అంది. అప్పుడు ఆలస్యం తన వల్ల కాకుండా సిద్ధార్థ్ అమ్మగారి వల్ల అయిందని ఎలా చెప్పాలి మరి? కాఫీ తయారు చేయడానికి అరగంట సమయం పడుతుందా అని అతను టవల్తో తన శరీరంపై ఉన్న చెమటను తుడుచుకుంటూ అడిగాడు. లేదు సార్, అదే నేను కూడా రెడీ అవ్వాలి కదా. మీరు ఫోన్ చేసినప్పుడు నేను నిద్రలో ఉన్నాను అని జాన్వి అటువైపుకు చూస్తూ చెప్పింది. అచ్చా, అంటే నేను నీ నిద్రకు భంగం కలిగించానన్నమాట అని అతను అడిగాడు. అన్నీ చేసి ఇప్పుడు అమాయకుల్లో మాట్లాడుతున్నాడు చూడు అని జాన్వి మనసులోనే అనుకుంది. ఆమె అతని వైపుకు చూసింది. అతను ఇంకా అలాగే సోఫాపై కూర్చుని ఉన్నాడు. వెంటనే ఆమె చూపును కిందకి దించింది. అతను అలా చూడగానే తన ఆలోచనలు ఎందుకో అదుపులో ఉండడం లేదు. నేను అలా అనాలని అనుకోలేదు, అది నేను అని జాన్వికి మాటలు దొరకలేదు. ఫైన్, కమ్ హియర్
హెల్ప్ మీ అని అతను లేచి నిలబడుతూ అన్నాడు. ఆమె ఆశ్చర్యంగా తన వైపుకు చూసింది. ఇప్పుడు ఇతనికి ఏం సహాయం కావాలి అని ఆలోచిస్తూ ఆమె అక్కడే నిలబడిపోయింది. ఐ సెడ్ కమ్ హియర్ అని సిద్ధార్థ్ జిమ్ లోని పరికరాన్ని చేతిలోకి తీసుకుంటూ అన్నాడు. జాన్వి అయోమయంగా అతని దగ్గరికి వెళ్లి నిలబడింది. సిద్ధార్థ్ ఇప్పుడు కింద పడుకుని వ్యాయామం చేయడానికి రెడీ అయ్యాడు. హెల్ప్ మీ అని అతను ఆ పరికరాన్ని పైకి కిందకి కదుపుతూ అన్నాడు. అది ఎత్తడం తనకి వచ్చు కదా, అయినా నన్ను ఎందుకు హెల్ప్ అడుగుతున్నాడు అని ఆలోచిస్తూ జాన్వి అతని తల వైపుకు వెళ్లి ఆ రాడ్ ను పట్టుకుంది. ఫుల్ ఫుల్ అని అతను చెప్పగానే ఆమె దాన్ని పైకి ఎత్తడానికి ప్రయత్నించింది. కానీ అది చాలా బరువుగా ఉంది. ఆమె తన పూర్తి శక్తి పెట్టి దాన్ని పైకి లేపడానికి ప్రయత్నించింది. ఒక్కసారిగా అది తేలికగా పైకి లేచింది. అది తానే ఎత్తానని అనుకుని జాహ్నవికి క్షణం ఆనందం కలిగింది. కానీ మరుసటి క్షణమే ఆమె చేతులపై ఒత్తిడి పెరిగింది. అదుపు తప్పి ఆ రాడ్ తో పాటు ఆమె ముందుకు వంగిపోయింది. అయ్యో జాహ్నవి అని సిద్ధార్థ్ వెంటనే రాడ్ను ఆమెను జాగ్రత్తగా పట్టుకున్నాడు. అయినా ఆమె అతని దగ్గర పడిపోయింది. ఆమె జుట్టు అతని మీద పడింది. ఒక క్షణం ఇద్దరు ఆ అనుకోని పరిస్థితుల్లో నిశ్శబ్దంగా ఉండిపోయారు. ఆమె వెంటనే తేరుకుని ఐఎమ్ సారీ సార్ అని భయంగా చెప్పి అతని నుంచి కొంచెం దూరంగా జరిగింది. కానీ ఆమె జుట్టు మాత్రం ఇంకా చిక్కుకుపోయి ఉంది. ఆమె ఎక్కడే కూర్చుని దాన్ని సరి చేసుకోవడానికి ప్రయత్నించింది. సిద్ధార్థ్ ఆ రాడ్ ను పక్కకు పెట్టి అతను కూడా లేచి అక్కడే కూర్చున్నాడు. ఆమె కంగారులో జుట్టును సరి చేసుకోవడానికి ప్రయత్నించింది. కానీ ఎంత ప్రయత్నించినా అది సరిగ్గా అవడం లేదు. ఆమె పరిస్థితి చూసి సిద్ధార్థకు నవ్వు వచ్చింది. అతను కొంచెం ఆమె వైపుకు వాలి ఆమె జుట్టును సరి చేయడానికి హెల్ప్ చేశాడు. అతని స్పర్శకు జాన్వి ఒక్కసారిగా తడబడిపోయింది. ఆమెకి ఏదో తెలియని భావన కలిగింది. ముఖం నుంచి మెడ వరకు ఒక వింత అనుభూతి వ్యాపించింది. ఆమె అసహనంగా అతని వైపుకు చూసింది. అతని ముఖం చాలా దగ్గరగా ఉంది. కానీ అతను మాత్రం ఆమె చిక్కుకున్న జుట్టును సర్దడంలోనే ఉన్నాడు. జాన్వి కళ్ళను మూసుకుని నిశ్శబ్దంగా ఉండిపోయింది. ఆమె గుండె వేగంగా కొట్టుకోవటం ఆమెకే వినిపిస్తున్నట్లుగా అనిపించింది. అతని దగ్గరగా ఉండటం వలన ఆమె మనసు మరింత గందరగోళానికి గురైంది. ఆమె మెడ దగ్గర అతని స్పర్శ వల్ల ఒక తెలియని అనుభూతి కలుగుతుంది. డన్, యు మే లీవ్ నౌ అని అతను అక్కడి నుంచి లేస్తూ చెప్పడంతో ఆమె ఈ లోకంలోకి వచ్చింది. ఆమె కూడా వెంటనే లేచి కాస్త తొందరగా నడుస్తూ అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయింది. ఇప్పుడు తన మనసులో ఎగురుతున్న వేలాది సీతాకోక చిలుకలను బయటికి పంపించాలి అనిపించింది. లేకపోతే ఈ మధ్య వాటి వల్ల సరిగ్గా భోజనం కూడా చేయలేకపోతుంది. ఒక రకమైన ఆందోళన. కేవలం అతని పేరు వినిపించినా కూడా. ఇక మరోవైపు ఆమె వెళ్లిపోయిన వెంటనే సిద్ధార్థ్ ఒక లోతైన శ్వాస వదిలాడు. అదే సమయంలో అతని ఫోన్ మోగింది. స్క్రీన్ పై ఉన్న పేరు చూసిన వెంటనే అతని ముఖంలో గంభీరమైన భావాలు కనిపించాయి. హలో అని అతను అన్నాడు. ఎస్ అని సిద్ధార్థ్ సమాధానమిచ్చాడు. సార్, మీరు చెప్పినట్టుగానే మేము విచారణ చేశాం. జాన్వి మేడం జ్యూస్ లో అది కలిపిన అబ్బాయి మాకు దొరికాడు అని అటువైపు నుంచి గొంతు వినిపించింది. ఆ జూహి సంగతి ఏంటి అని సిద్ధార్థ్ అడిగాడు. సార్, ఆమె నిర్దోషి. దీంతో ఆమెకి ఎలాంటి సంబంధం లేదు. నిజానికి సార్, ఇది ఇంకేదో వేరే విషయం అనిపిస్తుంది. నేను మిమ్మల్ని ఒకసారి కలవాలి. ఇది చాలా ముఖ్యమైన విషయం అని అటువైపు నుంచి సమాధానం వచ్చింది. ఓకే ఫైన్, ఐ విల్ కాల్ యూ లెటర్ అని సిద్ధార్థ్ చెప్పి ఫోన్ కట్ చేసేశాడు. మరేం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్లో చూద్దాం.